రాష్ట్రమంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా టీము ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడింది కన్ను. మొత్తం ఇక్కడున్న భూములు దోచుకు తినేద్దామనే ఒక ఆలోచన. రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట, పబ్లిక్ ఆక్షన్లో కాకుండా 1-to-1 కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి. 99 పైసలకి 50 లక్షలకి ₹1,00,00,000కి ఏంటి 50 కోట్లు 100 కోట్లు ఉన్న ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? మన దేశంలో ఎక్కడైనా జరిగిందా చెప్పండి? ఇవన్నీ రివ్యూ జరుగుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో అది జరగదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో, రాజ్యాంగంలో. గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకెట్ క్లబ్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటుగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. 2,50,000 కోట్లు ఈ 18 నెలల కాలంలో అప్పు చేశారు. ఏం చేశారనేది దానికి సమాధానం లేదు. ఫీజు రింబర్స్మెంట్ మీరు వచ్చి కాలేజీకి చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిల్ని మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏ పనులు కూడా 15th ఫైనాన్స్లో చేయడానికి వీలు లేదు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తాం. ఎందుకు? వాళ్ళ పదవీ కాలాలు అయిపోతున్నాయంట. అందుకని దానికి వచ్చి ఒత్తాసుకొచ్చి ఓ పత్రికలు వచ్చి అమ్మమ్మ డబ్బులు ఖర్చు పెట్టేస్తాని ఈ డబ్బులు ఖర్చు పెడితే యంత్రాంగం ఏమైంది? ఎంతసేపు ఒకటే మీ విధానం. ఏ కార్యక్రమం చేస్తే దాంట్లో మాకేం లబ్ధి ఉంటుంది.